హైదరాబాద్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీష్ రావు. అచ్చంపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం మిగిలిన కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బహదూర్పూర్ లో డ్రగ్స్ అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు నార్కోటిక్ పోలీసులు. డ్రగ్స్ అమ్ముతున్న 5గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి 4 లక్షల విలువైన 34 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు నార్కోటిక్ పోలీసులు. డ్రగ్స్ సరఫరాకు ప్రధాన నిందితుడు సయ్యద్ ఫైసల్ గా గుర్తించారు. సయ్యద్ ఫైసల్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు నార్కోటిక్ పోలీసులు చెప్పారు. జైలు నుంచి వచ్చిన తర్వాత అతని భార్య మస్రత్ ఉన్నీసా బేగం అతని ఫ్రెండ్స్ తో కలిసి మళ్లీ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అయితే డ్రగ్స్ కొనుగోలు చేసిన 19 మంది కస్టమర్లను గుర్తించి ఎంక్వైరీ చేస్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు. వార్డు తిరిగి రోగుల బాగోగులు తెలుసుకున్నారు. కాన్పు వార్డులో ట్రీట్మెంట్ ఎలా చేశారంటూ బాలింతలను అడిగి తెలుసుకున్నారు. మందులు పరిశుభ్రత సౌకర్యాలపై ఆరా తీశారు హరీష్ రావు. మందులు సరైన సమయంలో వస్తున్నాయా లేదా అని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో పేషెంట్ల తాలూకా వారితో మాట్లాడారు. ఆసుపత్రిలో వసతుల గురించి ఆరా తీశారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రత పాటించాలని క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి సూచించారు. వర్షాల సీజన్ కావడంతో ఆసుపత్రి పరిసరాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది కాంగ్రెస్ పార్టీ. చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ నరసింహగౌడ్ నిష్పక్షపాతంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ గత నెల 25న 13 మందితో కలిసి కలెక్టర్ కు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న అవిశ్వాస తీర్మానానికి ఉదయం 11 గంటల వరకు సభ్యులందరూ హాజరు కావాలని సూచించారు. చైర్మన్ నరసింహగౌడ్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిపి 16 మంది కౌన్సిలర్ వ్యతిరేకంగా చేతులెత్తారు. దీంతో చైర్మన్ నరసింహగౌడ్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డులోని అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. కేవలం ఒకే ఒక అక్రమ కట్టడాన్ని కూల్చివేయడాన్ని స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తప్పుపట్టారు. అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒకదాన్ని ఎందుకు కూల్చారంటూ మున్సిపల్ అధికారులని ఎమ్మెల్యే నిలదీశారు. కామారెడ్డి పట్టణంలోని ప్రజాప్రతినిధులు అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే రమణారెడ్డి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాస పలికిన వారిని వదిలేసి మిగతా వారి కట్టడాలను కూల్చడం కరెక్ట్ కాదన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి బీజేపీ నాయకులకి మున్సిపల్ కార్యాలయం దగ్గర ఘర్షణ చోటు చేసుకుంది. నేతలకు సర్ది చెప్పిన ఎమ్మెల్యే కామారెడ్డిలో ఉన్న ప్రతి కట్టడాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్లను అధికారులు మంత్రికి తెలియజేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను అధికారులకు ఆదేశించారు. గత అనుభవాల దృష్ట్యా చర్యలు చేపట్టామన్నారు. శానిటైజేషన్ విషయంలో ప్రత్యేక చర్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వీధి కుక్కల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. జీహెచ్ఎంసీ రివ్యూ మీటింగ్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఇన్ఛార్జ్ కమిషనర్ అమరాపాలి పాల్గొన్నారు.